Hello, Andy. Hope you all are doing wonderful preparation. Let's begin our session of the Hindu analysis in Telugu, Andy, of August 14, 2025. Here it is the front page, and these are the headlines. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇచ్చారు చాలా టాపిక్స్ ఉన్నాయి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ సో ఫస్ట్ మోస్ట్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ వీక్స్ ఎక్స్పోర్ట్ ప్లాన్ యాజ్ యూఎస్ అప్స్ ద ట్రేడ్. మనకు తెలుసు కదా యూఎస్ 25% టారిఫ్ ఆల్రెడీ మనకి ఇంపోజ్ చేశారు. అండ్ అనదర్ 25% బికాస్ ఆఫ్ ద రష్యన్ ప్రొడక్ట్స్ ఏవైతే మనం రష్యన్ ఎనర్జీ అండ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దట్ ఈస్ గివింగ్ దెమ్ ద రెవెన్యూ అండ్ బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ డూయింగ్ దిస్ ఉక్రెయిన్ వార్ అండ్ ఆల్. సో టు స్టాప్ దట్ వీఆర్ ఇంపోజింగ్ దిస్ అని చెప్పేసి వాళ్ళు మనకి ఎక్స్ట్రా 25% వేసిన సంగతి మీకు తెలుసు కదా. సో టోటల్ 50%. సో ఆ 50% టారిఫ్ ఇంపోజ్ వల్ల దే విల్ బి డెఫినెట్లీ ఫ్యూ సెక్టర్స్ ఆర్ getting affected like textiles, chemicals, print and few machinery, mechanical appliances and all. సో ఇలాంటి టారిఫ్స్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా ఎఫెక్ట్ పడకుండా గవర్నమెంట్ హ్యాస్ కేమ్ అప్ విత్ న్యూ స్కీమ్ కాల్డ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అండి. ఇది ఆల్రెడీ బడ్జెట్ 2025లో అనౌన్స్ చేస్తున్నారు. అండ్ ఎంఎస్ఎంఈ, కామర్స్, ఫినాన్స్, దీస్ ఆర్ ద మినిస్ట్రీస్ విచ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దిస్. అండ్ ఎస్, ఎఫెక్టెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టెక్స్టైల్స్, ఆర్గానిక్ కెమికల్స్, మషినరీ దే విల్ బి గెటింగ్ ఫ్యూ బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ దీస్. అంటే టారిఫ్ నుండి ఇంపాక్ట్ పడనీయకుండా బికాస్ ఆఫ్ ఒకసారి టారిఫ్ ఇంపాక్ట్ పడితే ఇంపోర్ట్స్ పైన ట్రేడ్, ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, గ్రోత్ ఆటోమేటిక్గా వన్ బై వన్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. అలాంటప్పుడు కంట్రీస్ ఎకానమీ డీస్టెబిలైజ్ అవుతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఈ మిషన్‌ని 2025 బడ్జెట్‌లో అనౌన్స్ చేసి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటెడ్ విత్ ఫ్యూ ఎఫెక్టివ్ డెసిషన్స్ అండి. అండ్ కమింగ్ బ్యాక్, కీవర్డ్స్ అండ్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ టారిఫ్స్ ఏంటి, ట్రేడ్ ఏంటి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఎస్పెషల్లీ యూఎస్కి మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏంటి, అండ్ అదర్ నేషన్స్కి చేసేది ఏంటి. సో అదర్ దెన్ యూఎస్ ఇప్పుడు వీఆర్ ఫోకసింగ్ టు ఇంపోర్ట్ దీస్ ప్రొడక్ట్స్ అండ్ గూడ్స్ టు అదర్ నేషన్స్. లైక్ మనం ఆల్రెడీ యూకేతో అండ్ ఈయూతో ఫ్యూ ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్ చేసాం రీసెంట్లీ. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసాం. సో హౌ ఇట్ ఈస్ గోనా ఇంప్రూవ్ అవర్ ఎకానమీ, అదొకసారి బేసిక్స్ చూడండి. అండ్ ఎస్, ఎన్సీఆర్టీలో ఒక్కసారి బేసిక్స్ ఆఫ్ దీస్ కీవర్డ్స్ చూసి, మీనింగ్స్ చూసి, రెలవెంట్ పీవైక్యూస్ చూసి, అండ్ ఎస్, హౌ ఈస్ దిస్ స్కీమ్ గోనా బూస్ట్ అవర్ వాట్ ఇట్స్ కాల్డ్ డిఫరెంట్ సెక్టర్స్ విచ్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో ఎఫెక్ట్ కాకుండా హౌ ఇట్ ఈస్ గోనా బూస్ట్ దోస్ సెక్టర్స్ అనేది ఒకసారి మళ్ళీ చూడండి. అండ్ ఎస్, దిస్ ఈస్ అనదర్ ఆర్టికల్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ థౌజండ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ వానిష్ ఇన్ ఛత్తీస్గఢ్ రికార్డ్స్. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్‌లో ఒక కీవర్డ్ ఉందండి. ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనేది. ఇది ఒక్కసారి మీరు బేసిక్స్ చూడండి బికాజ్ ఇది లాట్స్ ఆఫ్ టైమ్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌గా అడగబడింది. అండ్ రిపీటెడ్లీ ఇట్స్ ఆస్క్డ్ ఇన్ అంటే ఆల్రెడీ అడిగారు అండ్ అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఆర్టికల్ మీరు చదివేటప్పుడు నేను ఒక్కసారి మీకు ఒక క్వెషన్ ఫ్రేమ్ చేశాను. దట్ ఈస్ షెడ్యూల్స్ విచ్ డీల్స్ విత్ ట్రైబల్స్ ఆర్ ఎస్టీస్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. వాట్ ఆర్ ద షెడ్యూల్స్ ఒకసారి చెప్పండి. అంటే మనకున్న షెడ్యూల్స్‌లో ఎస్టీస్ అండ్ ట్రైబల్ స్టడీస్‌కి రిలేటెడ్‌గా ఉన్న షెడ్యూల్స్ ఏంటి అన్నది మన కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్‌గా టైప్ చేయండి. బికాజ్ ఇట్ వాస్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ యాస్ పీవైక్యూ అండి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మీకు టాపిక్ చదువుతుండగా టాపిక్ అర్థమవుతుంది ప్లస్ రివిజన్ కూడా అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రిమూవల్ ఆఫ్ దోస్ రైట్స్ టైటిల్స్ ఇన్ ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్స్. అది వన్ ఆర్టికల్ అండి. అండ్ ఇది వన్ ఆర్టికల్ వేర్ అవర్ హానరబుల్ సీఎం గారు ఈస్ సేయింగ్ ఆధార్ కార్డ్ ఎలా అయితే ఉందో ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బోధార్ నంబర్స్ షుడ్ బి అలోకేటెడ్ ఫర్ ల్యాండ్ సో దట్ వాట్ ఇట్స్ కాల్డ్ ల్యాండ్ మాఫియా కెన్ బి హ్యాండిల్డ్ అన్నది టాస్క్. అండ్ హియర్ ఇట్ ఈస్ అన్ ఆర్టికల్. కంగ్రాచులేషన్స్ టు ద న్యూలీ ఎలెక్టెడ్ ఎంపీ. ఈజ్ ఎ లెజెండ్ వి నో. అండ్ ఎస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. బెట్టింగ్ యాప్స్ అండి. టెర్రరిజం ఎలాగో, క్రైమ్స్, అదర్ క్రైమ్స్ ఎలాగో, ట్రాఫికింగ్ ఎలాగో, అబ్యూస్ ఎలాగో, డ్రగ్స్ ఎలాగో, పైరసీ ఎలాగో, బెట్టింగ్ యాప్ ఈజ్ వన్ సచ్ థింగ్ విచ్ ఈస్ గివింగ్ ఎ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యామిలీస్ అండి. అంటే ఇన్స్టంట్ మనీ కోసం, ఇన్స్టంట్ రైస్ కోసం పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ యూజింగ్ దీస్ బెట్టింగ్ యాప్స్ ఫర్ ద సర్వైవల్. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గెటింగ్ సర్వైవల్ దే ఆర్ లాసింగ్ లైవ్స్ అండి. సో రీసెంట్‌గా ఈడీ ఈజ్ క్వెషనింగ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ దోస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ అండ్ ఆల్ దోస్ హూ ఆర్ ప్రమోటింగ్. సో ఇట్ షుడ్ బి బ్యాన్డ్ అని. ఇదే పేపర్‌లో ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది చూడండి. డేటింగ్ యాప్ వేర్ మ్యాన్ డూప్డ్ దిస్ వుమెన్ అని చెప్పి.
సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాట్ హ్యాపెన్స్ వి థింక్ లైక్ ఓకే మనం 10 రూపీస్ పెడితే మనకు 100 రూపీస్ వస్తుంది అని. లేదండి. ఇన్‌స్టాంట్‌గా వచ్చేదేది కూడా పర్మనెంట్ కాదు. ట్రస్ట్ మీ హార్డ్ వర్క్‌తో వచ్చేదే పర్మనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 'జులై' మూవీలో వాళ్ళ ఫాదర్ ఒక డైలాగ్ చెప్తాడు. "ఇప్పటికిప్పుడు 10,000 వచ్చింది అంటే అది తప్పు దారిలోనే వచ్చిందిరా. అలా ఇన్‌స్టాంట్‌గా వచ్చేది నిలబడదు" అని. అండ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ హి సెడ్, "యెస్ దట్ కమ్స్ విత్ హార్డ్ వర్క్స్ ఓన్లీ సస్టైన్స్" అని చెప్పి. సో బెట్టింగ్ యాప్ ఈస్ వన్ సచ్ huge impact on society which they are trying to completely eradicate అండి. అండ్ yes, this is very important article from today's newspaper అండి. India's first private constellation of Earth observatory satellites under PPP model to be set up. It's a wonderful initiative, Andy, as we are trying to develop ourselves as global leader kada. Global hub ga manufacturing sector lo, artificial intelligence lo, maritime space lo, we are trying to build ourselves strong. So అలాంటప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇన్వాల్వింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విల్ బూస్ట్ ద ఎకానమీ అండి. సో ఇక్కడ ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆన్ ట్యూస్డే అనౌన్స్డ్ దిస్ అండి. సో దిస్ ఈస్ సచ్ వండర్ఫుల్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజీనస్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. మనకు ఆల్రెడీ తెలుసు నావిగేషన్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో జిఎస్ఎల్వి అండ్ పిఎస్ఎల్వి ఆర్ ద వన్ విచ్ వి లాంచ్ దీస్ ఆన్ లోవర్ ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఆర్ హయ్యర్. So these are the one which clearly observes and monitor repeatedly, and they give us the information regarding this climate change gani, monitoring of these disaster management related gani, agricultural, marine surveillance, national security, urban planning, and all this kind of giving high quality geospatial intelligence అండి. సో మనం చూసుకుంటే గనక మనం ఏదైతే జీపీఎస్ యూజ్ చేస్తామో లొకేషన్స్కి వెళ్ళడానికి డిఫరెంట్ ప్లేసెస్కి, దట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద నావిగేషన్ శాటిలైట్స్ అండి. అంటే మనం ద వే వి యూజ్ జీపీఎస్ అండ్ వి ట్రాక్ అంటే హౌ మెనీ మినిట్స్, హౌ మచ్ డిస్టెన్స్, ఆల్ దీస్ థింగ్స్ ద వే వి యూజ్ జీపీఎస్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద నావిగేషన్ శాటిలైట్స్. సో అగైన్ 2030కి కొన్ని గోల్స్ ఉన్నాయి అండ్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ దట్ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దీస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ విల్ బూస్ట్ ద ఎకానమీ అండ్ విల్ బూస్ట్ ద స్పేస్ సెక్టర్ టూ అండి. ఇది హైలీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఒకసారి నోట్స్లో రాసి పెట్టుకోండి. ఎస్ఎన్డి పార్ట్కి ఇది you may get a question because this is the first time they are coming up with this. This one is related to inflation అండి. No one will ask you ఏ మంత్లో ఇన్ఫ్లేషన్ లో ఉంది, హై ఉంది, రీజన్స్ ఏంటి. బట్ yes, of course, you should definitely know the inflation meaning, types, measures, and what are the RBI functions and how it can be calculated, what are the sectors because of which inflations are high, and what are the reasons and structural problems remain, why the demand is still weak, so what can be done to sort it out. ఈ కైండ్ ఆఫ్ బేసిక్స్ ఒకసారి ఎకానమీ ఎన్సీఆర్టీ బుక్లో చూసుకోవాలండి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్రషింగ్ అప్ యువర్ బేసిక్స్ అంతే. అండ్ ఎస్, దిస్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఏ వార్ గేమ్ చేంజర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇన్ ఏషియా. రీసెంట్‌గా మనం ఆపరేషన్ సింధూర్‌లో ఏదైతే అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ యూజ్ చేశామో, ఇక్కడ ఈ ఆర్టికల్‌లో డిస్కస్ చేస్తూ ఏం చెప్తున్నారంటే, ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఎస్పెషల్లీ మారిటైమ్ సెక్యూరిటీలో వి ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్ సో స్ట్రాంగ్ కదా. సో ప్రెసిషన్ స్ట్రైక్స్ అండ్ డ్రోన్స్ will be having a huge role, especially in the maritime domain awareness, where you are focusing on reinforcing the strategic partnership between countries. So it has to be taken care of and foster the trust based relationship in a region that is becoming increasingly polarized అని చెప్తున్నారు. సో డిఫరెంట్ నేషన్స్ డిఫరెంట్ వాటి గ్రే జోన్ వార్ఫేర్ యూజింగ్ డిఫరెంట్ డిఫెన్స్ సెక్టర్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేశారు. దట్స్ ఇట్. ఇట్స్ ఎ ప్యూర్ ఐఆర్ అనాలిసిస్ అండి. And yes, this is one more article which is important from పాలిటీ పర్స్పెక్టివ్ అండి. ఎల్జీస్ నామినేషన్ వితౌట్ గవర్నమెంట్స్ నాట్ కుడ్ ఎఫెక్ట్ జమ్మూ కాశ్మీర్స్ ఎలక్ట్రల్ ప్రాసెస్ అనేది. ఇందులో లక్ష్మీనారాయణ వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మెన్షన్ చేశారు. అండ్ ద అమెండ్మెంట్స్ హౌ దే ఇన్సర్టెడ్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ అండ్ డిఫరెంట్ యాక్ట్స్, హౌ ఇట్ కెన్ ఎఫెక్ట్ దోస్ నామినేటెడ్ పర్సన్స్ అండ్ వాట్ ఆర్ ద రైట్స్ దే హ్యావ్, హౌ ఇట్ కుడ్ ఎఫెక్ట్ ద పార్టీస్, వాట్ అబౌట్ ద డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అనేది అనాలిసిస్ చేశారు. ఈ ఇన్సిడెంట్ న్యూస్లో ఉంది కాబట్టి ఒకసారి బేసిక్స్ చూడండి, లక్ష్మీకాంత్లో సరిపోతుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ దిస్ అకాడమిక్ ఫ్రీడమ్ ఇన్ యూనివర్సిటీస్ అండి. ఇందులో అనాలిసిస్ చాలా ఉంది. ఎస్పెషల్లీ ద వన్ హూ ఆర్ రైటింగ్ మీన్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్ సినాప్సిస్ తీసుకొని రాసి పెట్టుకోండి. సో ఇన్ దిస్ ఆర్టికల్ దే ఆర్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిస్కసింగ్ అబౌట్ యూనివర్సిటీస్, దేర్ ఫ్రీడమ్, లెర్నింగ్ ప్రాసెస్, నాలెడ్జ్ గెయినింగ్, questioning capability of the students, education system, how these students are getting influenced, or how these governments are utilizing the power
టు సప్రెస్ దేర్ వాయిస్ ఆర్ టు రైజ్ దేర్ వాయిస్. అంటే ఇందులో ఒక మాట చెప్పారు చూడండి. అలాంటి వర్డ్స్‌ని డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ నాలెడ్జ్ డెవలప్స్ ఓన్లీ ఇఫ్ వి క్వెషన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ విల్ డెవలప్ ఓన్లీ ఇఫ్ వి క్వెషన్ ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. అలా కాకుండా డంప్‌గా సైలెంట్‌గా ఉంటే దేర్ విల్ బి లైక్ నో గ్రోత్ ఆర్ దేర్ విల్ బి నో కంటిన్యూయస్ ప్రాసెస్. And learning is one such continuous process which never stops. It has to be authentic, stagnant, and students should question అనేది చెప్తున్నారు. And what about the autonomy and accountability of the universities, and what about the యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్? ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మాట్లాడారు. ఒక మాటలో చెప్పాలంటే వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అన్నది మాట్లాడారండి. అండ్ yes, this is one more important article. Israel's push towards West Bank annexation. So, displacement of Palestinians in West Bank hits levels not seen since the start of Israel's occupation, says the UN. So, ఈ పర్టికులర్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్ ఇజ్రాయెల్ పాలస్తీనా గాజా ఇష్యూ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు. సో, హిస్టరీ ఒకసారి చూడండి. మ్యాప్‌లో బౌండరీస్ ఏంటి, నియర్ బై నేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద నేషన్స్ సపోర్టింగ్, వాట్ ఆర్ ద నేషన్స్ అగెయిన్స్ట్ చూడండి. కరెంట్ అఫైర్స్‌లో ఏం జరుగుతుంది రాసి పెట్టుకోండి. ఇండియా స్టాండ్ ఏంటి, ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది అన్నది వీళ్ళు అసెస్ చేస్తున్నారు. గ్లోబల్ లెవెల్‌లో వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఆల్ ఒకసారి చూడండి. దిస్ ఎ ఫేమస్ సేయింగ్ కాల్డ్ థర్డ్ వరల్డ్ వార్ జరిగితే గనక దేర్ విల్ బి డెఫినెట్‌లీ ఫోర్త్ వరల్డ్ వార్ విచ్ విల్ బి డన్ విత్ స్టిక్స్ అండ్ స్టోన్స్ అని. దట్ మీన్స్ దేర్ విల్ బి లెఫ్ట్ నథింగ్ అదర్ దాన్ యాష్ అన్నది మీనింగ్. ఇక్కడ ఫ్యూ డేటాస్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ బేసిక్స్ ఇచ్చారు. మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో హైలీ ఇంపార్టెంట్ అండి. అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఈ డేటా కొంతవరకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్డ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఒకసారి జూలై 2024లో ఏం జరిగింది? వాట్ అబౌట్ దిస్ సవెంటీ ఒకసారి చూసుకోండి. హౌ దిస్ ఇజ్రాయెల్ ఈస్ హ్యాండ్లింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ఒకసారి జస్ట్ ఒక స్టోరీ లాగా చదివి పక్కన పెట్టుకోండి సినాప్సిస్‌ని. దట్స్ ఇట్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆఫ్రికా చైనాస్ మైనింగ్ హెజ్మోనీ అండి. అంటే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పుడు చాలా న్యూస్‌లో ఉన్నాయి తెలుసు కదా! ఈ పర్టిక్యులర్ ఆర్టికల్‌లో అక్రాస్ ఆఫ్రికా వేర్ బీజింగ్స్ మైనింగ్ డామినెన్స్ ఈస్ నౌ బీయింగ్ స్క్రూటినైజ్డ్ మోర్ క్లోజ్లీ విత్ ఎ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఫెయిరర్, మోర్ ట్రాన్స్పరెంట్ పార్ట్నర్‌షిప్ అనేది ఆర్టికల్. అండ్ ఒక మాటలో చెప్పాలంటే ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ పోయిస్డ్ టు రీషేప్ ద గ్లోబల్ సప్లై చైన్ ఆఫ్ మినరల్స్ అండి. సో దే రోల్ వితిన్ ఇట్ అండ్ మూవింగ్ ఫ్రమ్ ఎక్స్‌పోర్టర్స్ ఆఫ్ రా మెటీరియల్స్ టు integral partners in the emerging green economy. So, how this is going to change, how these passive partners can be going to f- reshape the economy అన్నది ఇక్కడ అనాలిసిస్ ఇచ్చారు. రాసి పెట్టుకోండి సరిపోతుంది. అండ్ ఇది ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. Undocumented migrants leaving via eastern border tripled in 2025. This is especially related to Bangladesh అండి. Illegal migrations across the borders, ద నేషన్స్ అంటే టిబెట్, భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ డిఫరెంట్ నేషన్స్ నుండి ఏదైతే ఇల్లీగల్ మైగ్రేషన్ జరుగుతుందో అది ఆల్వేస్ ఇన్ న్యూస్. అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్‌లో ఏం చెప్తున్నారంటే సిన్స్ 2018 యాస్ మెనీ యాస్ 17,637 బంగ్లాదేశీ నేషనల్స్ వర్ ఇంటర్సెప్టెడ్ బై ద బీఎస్ఎఫ్ అలాంగ్ ద ఈస్టర్న్ బోర్డర్ వైల్ 3,342 ఇండివిడ్యువల్స్ వర్ కాట్ ఇన్ 2023. మీకిక్కడ కొన్ని బేసిక్స్ అర్థం అవ్వాలండి. మనం ఆల్రెడీ షేక్ హసీనా గారికి అసైలం ఇచ్చినప్పుడు దేర్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ వెంట్ బికాస్ ఆఫ్ దిస్ మైగ్రెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్‌లో డిస్కస్ చేసాం. ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దే ఆర్ లీవింగ్ బ్యాక్ అండ్ వయా ఈస్టర్న్ బోర్డర్ దట్ ఈస్ ద న్యూస్ అంతే. అండ్ యెస్, యూ షుడ్ డెఫినెట్లీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్స్ హూ ఆర్ రోహింగ్యా రిఫ్యూజీస్ అన్నది, రోహింగ్యాస్ ఎవరు అన్నది మన కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ టైప్ చేసి పెట్టండి. బికాజ్ రోహింగ్యాస్ వర్ రిపీటెడ్లీ ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. అది ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. అండ్ యెస్, one more important article from today's newspaper that is all about 79th Independence Day celebrations at Red Fort, how they are going to do these celebrations, arrangements, theme ఏంటి. లాస్ట్ టైం మనం ఒక ఆర్టికల్ చదివేటప్పుడు ప్రెసిడెంట్ గారు ఈజ్ ఇన్వైటింగ్ డిఫరెంట్ నేషన్స్ హెడ్స్ యూజింగ్ దోస్ యూనిక్ ఇన్విటేషన్ కార్డ్ వేర్ దే ఆర్ ఇన్వాల్వింగ్ లోకల్ ఆర్టిషన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్ అని చెప్పి మాట్లాడి ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసాం. అది ఒకసారి చూడండి. అండ్ వీ విల్ బి డిస్కసింగ్ ఆల్ ద హైలైట్స్ ఇన్ కమింగ్ దీస్ 2 days. అఫ్కోర్స్ ఆపరేషన్ సింధూర్లో ఉన్న షోల్డర్స్కి గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ దీస్ సెలబ్రేషన్స్ అండి. అండ్ ఎస్, మన జయశంకర్ గారు ఈజ్ విజిటింగ్ మాస్కో అండ్ వ్యాంగి ఈజ్ టు రీచ్ న్యూఢిల్లీ అండి. ఇక్కడ ఇండియా, రష్యా, చైనా రిలేషన్స్ మాట్లాడాలి. బికాజ్ ఇన్ ద బ్యాక్‌డ్రాప్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ ఇంపోజిషన్ ఆఫ్ హై టారిఫ్స్ ఆన్ ఇండియా ఫర్ పర్చేస్ ఆఫ్ రష్యన్ ఆయిల్, ఇండియా హెల్డ్ these consultations with partners and stakeholders అండి. సో దే ఆర్ నౌ ఫోకసింగ్ ఆన్ కీ ఇష్యూస్ ఆన్ బైలేటరల్ ఎజెండా యాజ్ వెల్ యాజ్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కోఆపరేషన్స్ వితిన్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట.
సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. అండ్ యెస్, బీహార్ సర్ హైలీ ఇంపార్టెంట్ అండి. అసలు ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? సుప్రీం కోర్ట్ ఏమంటుంది? సిటిజన్స్ ఏమంటున్నారు? యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? రైట్స్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? అసలింత ఇదెందుకు బర్నింగ్ ఇష్యూ అవుతుంది? ఈ కంప్లీట్ అనాలిసిస్‌ని నేను డిఫరెంట్ ఆర్టికల్ చేసి కమింగ్ డేస్‌లో ఐయామ్ గోయింగ్ టు రిలీజ్ ఎ ఎక్స్‌క్లూజివ్ సెషన్ అండి. బికాజ్ దిస్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. ఎవ్రీ డే 1 ఆర్ 2 ఆర్టికల్స్ దీని మీద వచ్చాయి. అవన్నీ కూడా కంపైల్ చేసి ఐయామ్ గోయింగ్ టు రిలీజ్ ఎ కంప్లీట్ న్యూ ఎడిషన్ ఆన్ దిస్ అండి. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ ఆర్టికల్ వేర్ అగైన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పాలస్తీనియన్స్ అండ్ గాజా వేర్ దే వర్ strikes and attacks and drones, explosives, munitions, and all these things, these massive restrictions, and all these things. And this is one more important article about this UN's independent investigative mechanism for Myanmar, which is released its report on how this systematic commission of torture, including sexual slavery and burning of sexual body parts with cigarettes and burned objects, all this done. It's gonna be a high probable and burning issue in coming days, and because rights, ethics perspective lo important. So this is all about important articles from exam point of view from the Hindu Today అండి. For PDFs go to our official Telegram channel and regularly attend అవ్వండి. అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్‌ని కామెంట్ సెక్షన్‌లో టైప్ చేసి పెట్టండి. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. స్టడీ వెల్. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే అండి.